అనంతపురంలో అక్రిడేషన్ పొందిన మీడియా జర్నలిస్టులకు స్థానిక కలెక్టర్ ఆఫీస్ నందు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో జిల్లా సమాచార శాఖ, పౌర సంబంధాల శాఖ మరియు వైద్య ఆరోగ్య శాఖ జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అక్రిడేషన్ పొందిన ప్రతి జర్నలిస్ట్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నాకు అట్లే చేయించాం. అదే సార్ మీడియా మిత్రులందరూ కూడా ఒక హెల్త్ అవేర్నెస్ ఉండాలి, అంటే జనరల్ సొసైటీలో హెల్త్ అవేర్నెస్ ఇంప్రూవ్ చేయాలని చెప్పి ఒక మ్యాండేటరీగా హెల్త్ చెకప్ యాక్టివిటీ పెట్టడం జరిగింది. ఇంతకు ముందు కూడా ఇదే విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ సిబ్బందుల కోసం కూడా కలెక్టరేట్లో ఈ విధంగా కార్యక్రమాలు పెట్టడం జరిగింది. దీనికి జనరల్గా ఏమేంటంటే అది గవర్నమెంట్ సిబ్బందులు కావచ్చు, లేదంటే సొసైటీలో ఉన్న రకరకాల ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు, హెల్త్ మీద అవగాహన పెరగాలి. అంటే దీనికి సంబంధించి హెల్త్ సంబంధించి ప్రివెంటివ్ హెల్త్ కేర్ సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ జనాల దగ్గర తెలియాలి. అంటే మేజర్గా రెండు గ్రూప్ ఏంటంటే ఒకటి గవర్నమెంట్ సిబ్బందులు కావచ్చు, రెండోది ప్రెస్ అండ్ మీడియా మిత్రులు. ఎందుకంటే ఇలాంటి గ్రూపులకి జనరల్గా ఒక హెల్త్ మీద అవేర్నెస్ ఇంప్రూవ్ అయిన పరిస్థితి ఉంటే ఆటోమేటిక్గా సొసైటీలో కూడా ఈ హెల్త్ సంబంధించిన అవేర్నెస్ ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా యాక్టివిటీ టేకప్ చేయడం జరిగింది జిల్లాలో. డిఎంహెచ్ఓ తరఫు నుంచి, అదేవిధంగా జీజీహెచ్, ప్రిన్సిపల్ మెడికల్ కాలేజ్ వీళ్ళందరూ సపోర్ట్తో కూడా ఆల్మోస్ట్ అన్ని రకాల ఐటమ్స్ కూడా ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరూ కూడా దయచేసి ఈ యొక్క అవసరం వాడుకోవాలని కోరుతున్నాను. అదే కాకుండా మనం కొత్త టెక్నాలజీస్ వాడుతున్నామంటే మనకు డిజిటల్ హెల్త్ ఈ కాలంలో ఈ లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి చాలా పికప్ అయినాయి. అది ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ఆ డిజిటల్ హెల్త్ ఆబాయిటీ కానీ ఇవన్నీ వాడడం చాలా ఎక్కువ అవ్వాలి. సో దీనికి కూడా ప్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా అవగాహన కల్పించినట్లయితే లార్జర్ పాపులేషన్ కూడా దీనికి సంబంధించిన అవగాహన వస్తుందనే విషయంతో ఆబా కూడా ఖచ్చితంగా వాడాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన అరేంజ్మెంట్స్ డిఆర్ఓ గారు, డిపిఆర్ఓ గారు అందరూ చేయడం జరిగింది. చాలా సంతోషము, అందరూ కూడా వాడతారని కోరుతున్నాను.